స్థానికంగా అత్యవసరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అధికారులకు అంచనాలు తెచ్చి ఆ అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సచివాలయంలో అవన్నీ మళ్ళీ మంజూరై వచ్చే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుందన్న ఆలోచనతో సూర్యాపేట కలెక్టర్ స్వయంగా నిర్ణయించే విధంగా ప్రత్యేకంగా 5 కోట్ల రూపాయలు సూర్యాపేట కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేస్తుంది గవర్నమెంట్. ముందే కలెక్టర్కు ముందస్తుగా 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఎక్కడికి కలెక్టర్ గారు వెళ్ళినా అక్కడ స్పాట్లో అక్కడ సమస్యలు చూస్తే అక్కడ ఆదుకోవడానికి అవసరమైన 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఏం కావాలని అక్కడికక్కడనే మంజూరు చేసే విధంగా సూర్యాపేట కలెక్టర్కి అందుబాటులో 5 కోట్ల రూపాయలని సూర్యాపేట కలెక్టర్ గారికి నిధులను విడుదల చేయమని చెప్పి నేను బయలుదేరే ముందే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలకు కూడా పిల్లలకు సెలవులు ఇచ్చి, ఎందుకంటే గురుకుల పాఠశాలలు కానీ ఇతర పాఠశాలల్లో లేదా మండల కేంద్రాలు లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉన్న విద్యార్థులు ఈ వర్షంలో పాఠశాలలకు వెళ్ళాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి కలెక్టర్లకి స్వయంగా నిర్ణయించే విధంగా అక్కడ ఉన్న విపత్కర పరిస్థితులను బట్టి అక్కడికక్కడనే వాళ్ళు నిర్ణయం చేసుకొని పాఠశాలకు సెలవులు ఇవ్వడానికి కూడా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విపత్కర